స్వయంబుద్ధంగా అవతరించారనమాట. అందరూ కూడా గర్భాలను ప్రవేశిస్తున్న దేవాలయం, ఏకైక దేవాలయం ఈ దేవాలయం. భక్తులకి వచ్చి నమస్కారం చేసుకుంటే ట్రాన్స్ఫర్లు, ఉద్యోగ పరిమాణాలు, ఉన్నత ఉద్యోగాలు వస్తుంటాయి నమ్మకం అనమాట. పుట్టుమచ్చ ఉంటుంది, కుడికాల మీద తెల్లగా పొడుగ్గా పుట్టుమచ్చ అనమాట. పద్మిని జాతి స్త్రీ లక్షణం పుట్టుమచ్చది. ఊర్వశి నాట్యం చేసుకున్నట్టుగా, అది శేషు పడగ విప్పినట్టుగా ఉంటుంది ఎదుర కేశవ రూపం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలర్ వ్లాగ్స్. ప్రెసెంట్ అయితే నేను మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు నేనైతే శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నానండి. అది ఎక్కడున్నదంటే కోనసీమ జిల్లా ఆత్రేయపూర్ మండలం రాలి గ్రామంలో అయితే ఉన్నదండి ఈ టెంపుల్. ఇదేనండి జగన్మోహిని స్వామివారి ఆలయము. ఈ ఆలయంలో ఒకే విగ్రహానికైతే 2 రూపాయలు ఉంటాయండి. అంటే ముందు భాగంలోనైతే విష్ణుమూర్తి వారు ఉంటారు, అలాగే వెనుక భాగం అయితే మోహిని రూపంలో ఉంటారండి. ఇలా ఉండడానికి కారణం అయితే నేను వీడియోలో అయితే చెప్తాను మీకు. ఇక్కడ విగ్రహానికైతే ఇంకో ప్రత్యేకత ఉందండి. అదేంటంటే ఇప్పటికీ అంటే ఈ రోజు వరకు కూడా సైంటిస్టులకి అంతు చిక్కనటువంటి రహస్యం అంటే ఈ క్షేత్రంలో ఉందండి. ఏంటంటే స్వామివారి పాదాల దగ్గర గంగాదేవి విగ్రహం చిన్నది ఉంటుందన్నమాట. పాదాల నుంచి గంగ నిరంతరం అంటే 365 రోజులు ఆ గంగ వస్తుండడం అయితే ఇక్కడ ప్రత్యేకం అండి. ఈ టెంపుల్ ఎక్కడున్నదంటే రాజమండ్రికి ఒక 40 కిలోమీటర్ల దూరం అండి. ఇంకా కాకినాడకి అయితే 74 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఈ ర్యాలీలో ఉండేటటువంటి ఈ టెంపుల్. విష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహిని అవతారమే ఎత్తినట్లు శ్రీ మహాభాగవత ఇతిహాసంలో పేర్కొన్నారు. విష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తిన ప్రదేశమే ఈ ర్యాలీ అండి. ఇక ఆలయ చరిత్రకు వస్తే గనక భాగవత పురాణం ప్రకారం అయితే దేవతలు మరియు రాక్షసులు పవిత్రమైన అమృతంపై గొడవ పడుతుండగా అయితే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చి దేవతలను అయితే రక్షించడానికి అయితే వచ్చారన్నమాట. అలాగే పవిత్రమైన దేవి అమృతాన్ని అయితే సమాన వాటాగా పంచాలని ఇద్దరికి వాగ్దానం చేస్తూ అంటే ఇద్దరిని ఒప్పించారన్నమాట. కానీ విశ్వశాంతి మరియు ఋషుల సంక్షేమం కోసం అయితే పవిత్రమైన మరియు దేవి అమృతాన్ని అయితే దేవతలకు మాత్రమే పంపిణీ చేశారండి. మోహిని దేవతలకి అమృతం పంచిపెట్టి వెళ్ళిపోతున్న సమయంలో అయితే శివుడు కూడా ఆమె మాయలో పడి ఆమెనే వెంబడిస్తారన్నమాట. తరువాత మోహిని జండ నుంచి అయితే ఒక పువ్వు అయితే కింద పడితే దానిని సువాసన చూస్తాడు శివుడు. అప్పుడు అర్థమవుతుంది ఇదంతా విష్ణుమాయ అని. అప్పుడు చూస్తే ముందు నుంచి అయితే విష్ణు రూపం, అలాగే వెనుక నుంచి చూస్తే జగన్మోహిని రూపంలో శివునికి అయితే దర్శనమిస్తారన్నమాట. ఆ పువ్వు పడిన ప్రదేశమే ర్యాలీ, అలాగే విష్ణుమూర్తి ఆగిన ప్రదేశమే జగన్మోహిని కేశవస్వామి ఆలయం. ర్యాలీ అంటే కింద పడటం అని అర్థం మాట. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని అయితే ర్యాలీ అని పిలుస్తున్నారు. అంతకు ముందైతే ఈ ఊరినైతే రత్నాపురం అని పిలిచేవారు. ఇక ఆలయ నిర్మాణానికి వస్తే గనక క్రీస్తు శకం 11వ శతాబ్దంలో అప్పటి చోళరాజు విక్రమహాదేవుడు వేటకు వచ్చి అలసిపోతాడనమాట. ఈ ప్రదేశానికి వచ్చి ఒక చెట్టు కింద అయితే సాది తీరుతాడు ఆయన. ఆయనకైతే మహావిష్ణువు అయితే కళ్ళలో కనిపించి రథం యొక్క మేకు కింద పడిన ప్రదేశం వద్ద తనకి గుడిని కట్టించాలని చెప్తారన్నమాట కల్లోనే. అప్పుడు వెంటనే రాజు కల్లో నుంచి తేరుకొని ఆ ప్రదేశానికి వెళ్ళి వెతుకుతారు అన్నమాట. ఆ ప్రదేశాన్ని వెళ్ళి ఆ ప్రదేశానికి తవ్వి చూస్తే అక్కడ జగన్మోహిని కేశవస్వామి విగ్రహం అయితే బయటపడుతుంది అన్నమాట. అప్పుడు రాజుగారు వెంటనే అక్కడ దేవాలయాన్ని అయితే కట్టించారు. ఇంకా ఈ గుడి ప్రాకారాలు అన్ని కూడా 1936లో పునర్నిర్మాణం అయితే చేశారు. ఈ ఆలయంలో అత్యంత ఆసక్తి కలిగించిన విషయం ఏంటంటే గర్భగుడిలోకి అందరికీ ప్రవేశం ఉంటుంది. అంటే మగవారికి, ఆడవారికి, చిన్నపిల్లలకి, వృద్ధులకి గర్భగుడిలోకి ప్రవేశం ఉందండి. నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించిన విషయమే కదండి. ఇక్కడైతే ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటే వెంటనే కోరిక తీరి ట్రాన్స్ఫర్ అయితే అవుతుందటండి. అయితే స్వామివారిని మనస్ఫూర్తిగా 5 బుధవారాలు దర్శించుకుంటే, న్యాయబద్ధమైన కోరికలు కోరుకుంటే స్వామివారి ఆ కోరిక తప్పకుండా తీర్చేస్తారటండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనమైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదిగోండి స్వామివారి విగ్రహం అయితే చూశారు కదా. స్వామివారికి కిరీటం అండి, అలాగే శంకు చక్రాలతో కూడిన అభయహస్తము, ఇంకా హస్తరేఖలు కూడా ఉంటాయండి. అంటే మన చేతిలో రేఖలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయన్నమాట. ఇంకా స్వామివారి ఎడమ చెయ్యి అయితే గద పట్టుకున్నటువంటి హస్తము, అలాగే ఆ చేతికైతే ఉంగరాలు, గోర్లు కూడా ఉంటాయండి. స్వామివారి భార్యలైన శ్రీదేవి, భూదేవి స్వామివారికి ఇరువైపులా ఉంటారండి. ఇంకా పాదసేవ చేస్తున్నట్టు
గరుత్మంతుల వారు కూడా ఉంటారు. విష్ణు పాదాల మధ్య అయితే చిన్న గంగాదేవి విగ్రహం అయితే ఉంటుందండి. విష్ణు పాదాల మధ్య నుంచి గంగ నిరంతరం చిమ్ముతూనే ఉంటుందంటే ఎంత వేసవకాలం అయినా సరే ఇలా పాదాల దగ్గర నుంచి అయితే గంగ రావడం అయితే ఇక్కడ ఒక ప్రత్యేకం అండి. ఇప్పుడు మనం చూసింది విష్ణు రూపం అయితే వెనక నుంచి జగన్మోహిని స్త్రీ ఆకారం అండి. సిక్కుకైతే చామంతి పువ్వులతో అలంకరణ, అలాగే చీర చెంగు అంటే చేతులకు దండ కడియాలు, ఇంకా కచ్చాపు చీర కట్టినట్టు అంటే చూసారు కదా! అంటే కచ్చ కట్టినట్టు ఉంటది కదా చీర అలాగా. ఇంకా కుడికాల తొడ మీద నల్ల పుట్టుమచ్చ ఉన్నదండి. ఇది పద్మిని జాతి స్త్రీ లక్షణం. చూసారా నల్లగా పొడుగ్గా ఉన్నది. కాళ్ళకి అందెలు, గజ్జెలు ఈ జగన్మోహిని ఆకారంతో స్వామివారు స్వయం వ్యక్తంగా వెలిసారండి ఇక్కడ. ఇలా విష్ణుమూర్తి స్వయంబుద్ధంగా అవతరించారనమాట. అందరూ కూడా గర్భాలయం ప్రవేశిస్తున్న దేవాలయం ఏకైక దేవాలయం ఈ దేవాలయం. స్వామికి శనివారం, ఆదివారం జన్మిస్తుంటారు. అలాగే మీరు ఎప్పుడూ కూడా ఏ వచ్చినా స్వామికి నమస్కారం చేసుకుని కోరుకుంటే ఏ కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ ఎక్కువ నమ్మకం ఏంటంటే వచ్చిన భక్తులకి వచ్చి నమస్కారం చేసుకుంటే ట్రాన్స్ఫర్లు, ఉద్యోగ పరిమాణాలు, ఉన్నత ఉద్యోగాలు వస్తుంటాయి నమ్మకం అనమాట. ఇక్కడ శ్రవణ నక్షత్రం రోజున ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రం మాస కళ్యాణం జరుగుతుంది. భక్తుల కోరిక ఏదైనా ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, ఉద్యోగం రావాలన్నా, ఇంకే కోరికలు ఉన్నా ఆ కళ్యాణం రాయించుకుని జరిపించుకుంటారు. ప్రతి నెల జరుగుతుందండి. ఇది ఇక్కడ స్వామి విశేషం అనమాట. సో ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నా ఛానల్‌ని.